సమంత విడాకులకు సంబంధించి ఒక వివాదం అనేది ఇప్పుడు చాలా వైరల్ అవుతున్న నేపథ్యంలో ఇంకొక వైపు సమంత మాత్రం అమ్మ నీదే భారం అనే విధంగా అమ్మవారి సేవలో నిమగ్నం అయి ఉంది. సో ఒక విధంగా చూసుకుంటే సమంత ఎప్పుడైతే నాగచైతన్యతోని విడాకులు తీసుకుందో అప్పటి నుంచి కూడా కావచ్చు, లేకపోతే రీసెంట్ గా నాగచైతన్య శోభితా ధూళిపాలను ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. సో అప్పటి నుంచి కూడా సమంత మాత్రం తరచుగా కోయంబత్తూరులోని సద్గురు ఆశ్రమంలో తరచుగా అక్కడికి వెళ్ళడం కానీ, అక్కడ తన మనసుకి రిలాక్సేషన్ కావచ్చు, లేకపోతే అక్కడ ధ్యానంలో నిమగ్నం అడి ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంది. సో అదే క్రమంలో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటు సినిమా రంగంలో అదే విధంగా రాజకీయ రంగంలో కూడా దుమారంగా మారిన న్యూస్ ఏంటంటే తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు, అది కూడా సమంత నాగచైతన్య విడాకుల విషయం. వాళ్ళు ఖచ్చితంగా కేటీఆర్ వల్లనే విడిపోయారు, చాలా మంది సెలబ్రిటీల జీవితాలతో కూడా కేటీఆర్ ఆడుకుంటున్నాడు, అదే విధంగా డ్రగ్స్ అలవాటు చేశారు, రేవ్ పార్టీలు నిర్వహించాడు, అదే విధంగా ఫోన్ ట్యాపింగ్ ద్వారా చాలా మంది హీరోయిన్లని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు కేటీఆర్ అనే విధంగా తను చేసిన వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియా వేదికగా కావచ్చు, లేకపోతే న్యూస్ పరంగా మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కూడా సినిమా రంగాల్లో రాజకీయ రంగంలో ఇది ఒక పెద్ద ట్రెండింగ్ గా హాట్ టాపిక్ గా మారిపోయింది. సో దీని గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల గురించి చాలా మంది సినిమా సెలబ్రిటీలు కూడా వాళ్ళతో వచ్చినట్టుగా వాళ్ళు స్పందించారు, తన మీద ఫైర్ అయ్యారు, చెప్పిన మాటలు రిటర్న్ తీసుకోవాలి, సారీ చెప్పాలి అక్కినేని ఫ్యామిలీకి అనే విధంగా కూడా చాలా మంది రియాక్ట్ అయ్యారు. సో ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి నాగార్జున, అమల, అఖిల్, నాగచైతన్య అందరూ కూడా రియాక్ట్ అయ్యారు. సో దీనికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మాత్రం ఇదంతా కూడా వివాదంగా మారి ఇప్పుడు ఒక ఇది హాట్ టాపిక్ గా రచరచ జరుగుతున్న నేపథ్యంలో సమంత మాత్రం ఇంకొక వైపు లింగ భైరవి అమ్మవారిని కొలుస్తూ అక్కడ అమ్మ నీదే భారం అనే విధంగా కూడా మొక్కుంటూ అక్కడికి వెళ్ళి తన మనసుకు ప్రశాంతత కోసమని, రిలాక్సేషన్ కోసమని అక్కడ తరచుకు వెళ్తూ ఉంటుందంట. సో అదే విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా దీనికి సంబంధించిన ఫోటోలు కానీ, దీనికి సంబంధించిన వీడియోలు కానీ వైరల్ అవుతున్నాయి. అంటే ఇప్పటికే తన విడాకుల విషయం గురించి కొండా సురేఖ చెప్పిన వ్యాఖ్యలకు కానీ చాలా మంది హీరోలు, అంటే పెద్ద పెద్ద హీరోలు కావచ్చు, రాజకీయ నాయకులు చాలా మంది కూడా రియాక్ట్ అవుతున్నారు. అంటే ఒక మహిళ మినిస్టర్ అయ్యి ఉండి, అది కూడా ఒక వాల్యూ గల పదవిలో ఉండి ఇంకొక మహిళ గురించి ఈ విధంగా మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు, మీరు చెప్పిన మాటలు వెనక్కి తీసుకోవాలి, అంటే ఇటు సినిమా రంగాన్ని రాజకీయ రంగాన్ని కూడా మిక్స్ చేసి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదనే విధంగా చాలా మంది ఫైర్ అయిన నేపథ్యంలో కొండా సురేఖ కూడా మీడియా ముఖంగా వచ్చి సారీ కూడా చెప్పడం జరిగింది. కానీ కేటీఆర్ ని మాత్రం అసలు వదిలిపెట్టేదే లేదు అనే విధంగా కూడా తాను మాత్రం వెల్లడించింది. సో ఈ నేపథ్యంలో అంటే ఈ న్యూస్ ఒకవైపు వైరల్ అవుతూ చాలా మంది కూడా రచరచ జరుగుతుంది, వీళ్ళ గురించి మాట్లాడుకోవడం, వీళ్ళు ఎలాగ మళ్ళీ ఏం రియాక్ట్ అవుతారు చాలా మంది కూడా వెయిట్ చేసిన నేపథ్యంలో సడన్ గా సమంత మాత్రం కోయంబత్తూరులోని సద్గురి ఆశ్రమంలో ఉన్నటువంటి లింగ భైరవి అమ్మవారి దగ్గర పూజలు చేస్తూ కనిపించింది. సో సడన్ గా అక్కడ కనిపించినప్పటికీ అరే సమంత ఇప్పుడు ఈ వివాదంలో ఉంది కదా, అక్కడికి ఎప్పుడు వెళ్ళింది అనే విధంగా చాలా మంది కూడా షాక్ అవుతున్నారు. కానీ తను ఇప్పుడే కాదు, తన మనస్సుకు ఎప్పుడు బాధ కలిగినా, ఎప్పుడు ఆందోళన కలిగినా ఖచ్చితంగా అక్కడ సద్గురు ఆశ్రమంలోకి వెళ్ళి లింగ భైరవి అమ్మవారి దగ్గర కావచ్చు, లేకపోతే ధ్యాన సెంటర్ లో కావచ్చు, తను కూడా ధ్యానంలో ఉండి తన మనసును రిలాక్సేషన్ చేసుకొని తన మనసుకు పూర్తిగా ప్రశాంతత చేకూరిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కు రావడం జరుగుతుందంట. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు మాత్రం వైరల్ అవుతున్నాయి.